హిస్టారియన్స్ చరిత్రకారులు చెప్పిన ప్రకారం సిద్ధార్థ గౌతమ లేదా గౌతమ బుద్ధ ఈయన 563 బీసీలో పుట్టారు. దాదాపు 80 సంవత్సరాలు జీవించారనమాట. ఆయన లుంబినిలో పుట్టారనమాట. సో ఈ రోజున పీస్, కంపాషన్, ఎన్లైటన్మెంట్ కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు ప్రపంచవ్యాప్తంగా బుద్ధిస్టులందరూ కూడా. ఈ రోజున మనందరికీ తెలుసు వైశాఖ పౌర్ణమి లేదా విశాఖ అంటుంటాము. ఇది కూడా ఈరోజు బుద్ధిస్టులకి చాలా ప్రత్యేకం అనమాట. మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా బుద్ధిజం అనేది భారతదేశంలో పుట్టింది. కానీ భారతదేశంలో చాలా వరకు కనుమరుగైపోయి సౌత్ ఈస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా, సౌత్ ఏషియాలో చాలా ప్రబలుతుంది కాబట్టి సో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా ఆసియాలో ఇది గొప్ప పండగ అని చెప్పచ్చు అనమాట. మనకు తెలుసు గౌతమ్ బుద్ధ 4 నోబుల్ ట్రూత్స్ మరియు అష్టాంగ మార్గ మానవాడికి ప్రబోధించారు. అవన్నీ మననం చేసుకుని జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన రోజు ఈ రోజు అనమాట. దాంతోపాటు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో బుద్ధ పూర్ణిమ ఎందుకు జరుపుకుంటారన్న క్వశ్చన్ రిపీటేటివ్గా వచ్చిందనమాట. ఒకసారి ఈ ప్రశ్నకు కూడా మనం సమాధానం చూసుకోవాలి.